హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను వ్లాగ్లోని చాలా సింపుల్ డిష్ అండి, బెండకాయ టమాటా కర్రీ. అంటే చాలామందికి రాదని అని కాదు, అలాగే వస్తుంది అని కాదు. చాలా సింపుల్గా ఈజీగా అసలు ఏం చేద్దామా, ఏదన్నా వంట సింపుల్గా చేసేద్దాం ఈరోజు, ఎక్కువ హడావుడి లేకుండా అని అనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకోవచ్చు చక్కగా. ఫస్ట్ దీనికైతే ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. రెండు పచ్చిమిర్చి అండి, ఎక్కువ అవసరం లేదు. నేను క్వాంటిటీ కూడా చాలా తక్కువ చేస్తున్నాను, ఒక 14-15 బెండకాయలకి అన్నమాట. అందుకని ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి మిర్చి 2 తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా 2 తర్వాత టమాటాలు వచ్చేసి 3 తీసుకున్నాను. చిన్న సైజు టమాటాలండి, పెద్ద సైజు కాదు, అందుకని 3 తీసుకున్నాను టమాటాలు. ఇవి కూడా ఇలాగా ఉల్లిపాయలు లాగానే సన్న ముక్కలు తరిగేసుకుంటే సరిపోతుంది. ఇక బెండకాయలు అయితే చక్రాల్లాగా మరీ పెద్దగా కాకుండా, అంటే పులుసులో వేసుకుంటాం కదండి బెండకాయలు, అంత పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్నగా తరిగేసుకుంటే సరిపోతుంది. బెండకాయలు అయితే ఆల్రెడీ కడిగి పెట్టుకున్నవేనండి, కానీ ఎందుకన్నా మంచిదని మళ్ళీ ఇంకొకసారి అయితే కడుగుతున్నాను. ఈ మధ్య వెజిటేబుల్స్లో పెస్టిసైడ్స్ అవి చాలా ఎక్కువ ఉంటున్నాయి కదండి, అందుకని మనం ఏ కర్రీ అయినా సరే వండే ముందు కూరగాయలు శుభ్రంగా కడుక్కోండి. ఉప్పు నీళ్ళలో వేసి కడిగితే ఇంకా మరీ మంచిదన్నమాట. ఇప్పుడు ఇంకా కర్రీకి స్టార్ట్ చేసేస్తున్నానండి. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. యాజ్ యూజువల్ ప్రాసెసే. ఆయిల్ హీట్ ఎక్కగానే ముందు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేద్దాము. అలాగే అందులోని కరివేపాకు కూడా వేస్తానండి. ఉల్లిపాయల మీద కరివేపాకు వేస్తే కనుక చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, కర్రీకి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త మగ్గగానే టమాటాలు యాడ్ చేసుకుందామండి. టమాటాలు యాడ్ చేసిన వెంటనే కొద్దిగా పసుపు వేస్తానండి. ఈ పసుపుతోని చక్కగా మగ్గుతాయి అన్నమాట టమాటాలు. అయితే కాస్త పసుపు వేసినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. తక్కువ క్వాంటిటీ కూర కాబట్టి ఎక్కువసేపు మూత పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే టమాటాలు మగ్గిపోతాయండి. ఎలాగో మనము చిన్న ముక్కలే కోసుకున్నాం కదా. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనము చక్రాల్లా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కర్రీలోకి యాడ్ చేసుకుందాము. ఈ బెండకాయలు వేసిన తర్వాత ఇంకా కారం వేసేసి మనము సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇంకా వాటర్లోని బెండకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత కూర దగ్గర పడినాక ఆఫ్ చేసుకుంటే బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా. ఎక్కువగా మనకి ఏదైనా ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినప్పుడు పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్గా కర్రీ చేసేసుకోవాలంటే కనుక ఇది చాలా సింపుల్ అండి. బెండకాయలు అంటే ఎలాగో తొందరగా అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది. ఇప్పుడు ఇంక ఇది ఉడికిపోతే సరిపోతుందండి. చూసారా, బాయిల్ అవుతుంది చక్కగా, వాటర్ వేసిన వాటర్ అంతా బాయిల్ అవుతుందండి. కర్రీ దగ్గర పడిపోతే సరిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ ఇది. చూద్దాము. చూసారా, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయండి.
కర్రీ దగ్గరికి అయిపోయింది. బెండకాయలు కూడా బాగా ఉడికినాయి. మంచి స్మెల్ వస్తుందండి. నాకైతే వెంటనే ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది. నేనైతే భోంచేసేస్తున్నాను. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి బెండకాయ టమాటా కర్రీ. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.